హలో! గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వరా టూర్స్. నా కొత్త ట్రిప్పు మన రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయిందనమాట. ఇది మన రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో వెయిటింగ్ హాల్‌లో ఇది మన ఫీమేల్ టాయిలెట్స్ అనమాట. ఆపోజిట్‌లో కనిపించేవి జెంట్స్ టాయిలెట్స్ అనమాట. ఇది మన ఫ్రీ వెయిటింగ్ హాల్ అనమాట. ఫస్ట్ ప్లాట్‌ఫామ్‌లోనే మనం ఎంటర్ కాగానే కొద్దిగా ముందుకు రైట్ సైడ్ ముందుకొస్తే ఇది వెయిటింగ్ హాల్ ఉంటుందనమాట. దీనికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది నేను హైదరాబాద్ రీచ్ అయిన నెక్స్ట్ డే అనమాట. అంటే హైదరాబాద్ నేను వెడ్నెస్‌డే రీచ్ అవుతే ఇది థర్స్‌డే జర్నీ అనమాట. ఇది మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనమాట. ఫస్ట్ టైమ్ వస్తున్నాను నేను చెర్లపల్లిలో అడుగుపెట్టడం ఫస్ట్ టైమ్. అది చెర్లపల్లి రైల్వే స్టేషన్‌కి రావడం ఇది ఫస్ట్ టైమ్ అనమాట. చాలామంది మనకి ఎయిర్‌పోర్ట్‌లాగా తయారు చేశారు. ఎయిర్‌పోర్ట్‌లా తయారు చేశారు గదా! ఎలా ఉంటుందని చూడాలని నేను కూడా ఎప్పటినుంచో అనుకున్నాననమాట. మొత్తానికైతే మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్‌కొచ్చేసాము. నిజంగానే చాలా అంటే చాలా బాగా తీశారు. గానీ నేనైతే నిజంగా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దీన్ని మించి ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఎంతైనా మన రైల్వే స్టేషన్స్ అంటే మనకు స్వార్థం ఉంటుంది గదా! మన సికింద్రాబాద్ ఇంకా మన రాజమండ్రి రైల్వే స్టేషన్స్‌లో వీటిని మించి ఉండాలని నేను కోరుకుంటున్నాను అనమాట. మొత్తానికైతే అన్ని ఫెసిలిటీస్ చాలా బాగా ప్రొవైడ్ చేశారు. అక్కడ మీకు బోర్డ్స్ కనిపిస్తున్నాయి గదా! అంటే రెస్ట్ తీసుకుంటే వాళ్ళకి బెడ్స్ ఎక్కడున్నాయి, రిటైరింగ్ రూమ్స్ అండ్ ఫుడ్ స్టాల్స్ ఎక్కడున్నాయని కంప్లీట్‌గా బోర్డ్స్ అక్కడ పెట్టారనమాట. సో, మీకేం ఫెసిలిటీస్ కావాలనుకుంటున్నారో ఆ బోర్డ్ చూసుకొని మీరు ఆ రూట్‌లో వెళ్ళిపోతే బావుంటుందనమాట. అండ్ ఇది మొత్తం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా సూపర్‌గా ఉంది గదా! అండ్ ఇది మన స్లీపర్ క్లాస్ అనమాట. చాలా రోజుల తర్వాత స్లీపర్ క్లాస్‌లో టికెట్ బుక్ చేశాననమాట. ఏంటి ఈ అమ్మాయి ఒక్క దగ్గర కూర్చోకుండా మొత్తం తిరిగేస్తుంది కోచ్‌లు కోచ్‌లు అనుకుంటున్నారా? విషయం ఏంటంటే ఇది మన బేరీస్ మై ట్రైన్ చేసిన భాగవతం అనమాట. కోచ్ పొజిషన్‌ని నాకు తప్పుగా చూపిస్తే, నేను లీజర్‌గా అక్కడ నుంచొనున్నాననమాట. తీరా చూస్తే నా కోచ్ పొజిషన్ ముందుకెళ్ళిపోయింది. సో, నాది ఎస్11 అయితే నేను ఎస్1లో కోచ్ ఎక్కాననమాట. ఎస్1 నుంచి ఎస్11 వరకే ఎళ్ళాను. సో, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఫస్ట్ టైము అన్ డోర్ దగ్గర అంత దగ్గరలో నుంచొని వీడియో తీసుకోవడం అనమాట. ఇది అయితే మహారాష్ట్ర ఎంటర్ కాగానే ఈ నది ఉంటుందనమాట. నాకైతే అసలు పేరు గూడా తెలీదు. అసలు ఏ ప్లేస్‌లో ఉందో గూడా తెలీదు. నేను జస్ట్ బయటకొచ్చి అలా నుంచున్నాను ఎండ తగులుతదని. సో, మంచిగా ఉందని వీడియో తీసుకుంటున్నాననమాట. ఇంతకీ ఎక్కడికెళ్తున్నానో చెప్పలేదు కదా! మహారాష్ట్ర అనమాట. మహారాష్ట్రలో ఈసారి లోనావాలా, ఇంకా ముంబై చిన్న జస్ట్ 2, 3 డేస్ ట్రిప్ అనమాట. కావచ్చాలని ఎళ్తున్నాను. చాలా ట్విస్ట్‌లు ఎదురయ్యాయనమాట నాకైతే లోనావాలా అండ్ ముంబైలో. సో, అవన్నీ అప్‌కమింగ్ వీడియోస్‌లో వస్తాయి. సో, స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్. థాంక్ యూ.